సో నిన్న కేకే సర్వే వచ్చింది సార్. కేకే సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తదని చెప్పి ఒక సంచలనం కామెంట్ చేశారు. దానికి మీ స్పందన ఏంటి సార్? ఇంకెక్కడ పట్టుకుంటారా? 10 ఏళ్ళు చేసినాక మీ దుకాణం మందిగా కాలర్ చేతి కాదు, మీ కాలర్ సరిగ్గా చేసుకోండి. ఎవరైతే సర్వే చేసిన సంగతి తెలిసిపోతుంది. అంతకంటే మేము ఆయన ఎట్లా పెట్టిన ఛాలెంజ్ చేసే కల్చర్ కాదు. మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌడీ షేటల్ని ఓడించాలి అన్నారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి నడుస్తుంది. దాన్ని మేము తప్పనిసరి కంటిన్యూ చేస్తాం. కొంత తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ఏదైతే 6 డిక్లరేషన్ చేశారో గెలుస్తాడు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో కాంగ్రెస్ సీనియర్ వేత్త విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. సార్ని అడిగి జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి కనుక్కుందాం రండి. సార్ హాయ్ సార్. సార్ బై ఎలక్షన్ పోటీ ఎలా ఉంది సార్? ఒక పబ్లిసిటీ నడుస్తున్నది. 3 పార్టీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో కాంగ్రెస్కు ఎక్కువ సంఖ్యలో జనం మా వైపు ఉన్నారు. ఎందుకంటే తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ఏదైతే 6 డిక్లరేషన్ చేశారో ఆల్మోస్ట్ 5 ఫ్రీ బస్ కానీ 200 యూనిట్లు కానీ అదేవిధంగా గ్యాస్ 500 కానీ ఈ విధంగా అన్నీ పూర్తి చేసాం. రైతులకి రుణమాఫీ చేసాం. అదేవిధంగా ఒకటి మహిళల గురించి ఆలోచన చేస్తే ప్రతి మహిళకు 2500 వాళ్ళకు పెన్షన్స్ ఇస్తున్నాం. అదొక్కటే ఇయ్యలే. దాని మీద కారణం ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ అంటే 4 ఆడపిల్లలు 1 మగ పిల్లాడు అంటారు. 4 ఆడపిల్లలకు ఇయ్యలేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం 1,00,000 కోట్ల పైన రుణాలు చేసిపోయారు కాబట్టి మేము అందరికీ ఇవ్వలేము. దాంతోపాటు 1 తులం బంగారం అంటారు. బంగారం ఇచ్చే లైన్లో లేవు. ఎందుకంటే 1,30,000 1 తులం అయినాక ఓడిస్తాడు. అట్లీస్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కోరాను చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన రోజు ముఖ్యమంత్రి డయాస్ మీద ముఖ్యమంత్రి గారు అన్నీ చేశారు. మహిళలకు అట్లీస్ట్ ఇంటికి ఒక మహిళకు 2,500 ఇవ్వాలన్నాం. నాకు తప్పనిసరిగా గ్యారంటీ. జూబ్లీ ఎలక్షన్స్ పోగానే తప్పనిసరిగా ఇంటికి ఒక 2,500 ఇస్తాం. కొందరు పెన్షన్లు ఇవ్వడం డిలే అయింది, అది కూడా మేము పూర్తి చేస్తాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అదే పార్ట్ వైజ్గా మేము ఇస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడే ఇవ్వాలి అనేది ఒక ఎలక్షన్ ముందు బెదిరియడం జరుగుతుంది. బెదిరియడం అంటే వాళ్ళకి ఇచ్చేది న్యాయమే. మళ్ళీ ఎలక్షన్ అయినాక ఇవ్వలేరని వాళ్ళ ఆందోళనలో ఈ కార్యక్రమం అవుతుంది. అది కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అనేది రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి నడుస్తుంది. దాన్ని మేము తప్పనిసరి కంటిన్యూ చేస్తాం. కొంత ఫైనాన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల డిలే అయింది. ఎవరికి మేము అన్యాయం చేయము. ఆ పిల్లలు కూడా చదవాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అట్లే విధంగా కాలేజీలు కూడా సరిగ్గా నడపాలంటే వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలి. టీచర్లకు కానీ లెక్చరర్స్ కానీ అందరికీ ఇవ్వాలి. కాబట్టి అది కూడా మేము పూర్తి చేస్తాం. దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ, భారతదేశంలో ఎవరు కూడా స్పోర్ట్స్ సిటీ గురించి ఆలోచన చేయలే. అది ఒక యూత్గా ఉన్నాడు కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఆయన రేవంత్ రెడ్డి ఆలోచన. కనుక తప్పనిసరిగా స్పోర్ట్స్ సిటీ అవుతుంది. A1 సిటీ గతంలో పూనా లేకుండా బెంగళూరు పోదకపోదురు. ఇక్కడ ఎడ్యుకేషనలీ అదేవిధంగా మెడికలీ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఈ 3 ప్రాధాన్యతతోటి అన్ని దేశాల వాళ్ళు కూడా మన తెలంగాణకు రావాలని ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు కొందరు అపోహలు ఏమంటారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నది. కానీ మొన్న వాళ్ళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాని మీద ఇల్లు ఏదైతే డెవలప్మెంట్ మీద ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. వాళ్ళే అన్ప్రాపరల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ 1 ఎకరం ఇవాళ 100 కోట్ల వరకు అవుతుంది. అంటే 100 crores కూడా కొంటున్నారంటే నువ్వు అర్థం చేసుకో.
అంటే డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలనేదే ప్రభుత్వ ఆలోచన. సో నిన్న కేకే సర్వే వచ్చింది సార్. కేకే సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఒక సంచలనం కామెంట్ చేశారు. దానికి మీ స్పందన ఏంటి సార్? చూడండి, సర్వేలు కూడా ఎట్లా జరుగుతాయో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి సర్వే వాళ్ళకు ఉన్నది. మా సర్వేలో మాకు తెలుసు తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు, దాన్ని ఎవ్వడు ఆపలేడు. అందరికీ తెలిసిపోయింది నవీన్ యాదవ్ మంచి కార్యకర్త. ఏ విధంగా జనార్దన్ రెడ్డి పనిచేసిండో అదే అడుగుజాడల్లో పనిచేయాలి అనే సంకల్పన ఉన్నది, ఉత్సాహం ఉన్నది, ధైర్యంగా పనిచేసే కెపాసిటీ ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ చేస్తారు. ఎందుకంటే అన్నిటికంటే ఇప్పుడు బీసీ మూవ్మెంట్ నడుస్తుంది. పొద్దున్న లేస్తే ఏడుదుడు బీసీల ధర్నా, 42% యూనివర్సిటీ కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా ధర్నాలు అవుతున్నాయి. కనుక బీసీ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఇద్దరు కూడా అగ్రకులాలు ఉన్నారు అవతల పార్టీ. బీసీలందరికీ ఒక ఆలోచన, అరే మన బీసీ నాయకుడిని గెలిపించుకోవాలి అనేది బీసీలలో కూడా ఆలోచన వచ్చింది అనేది నా ఉద్దేశం. సో కేకే సర్వేని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు సార్? ఛాలెంజ్ ఏం చేస్తారు? ఎవరి పని ఆడు చేస్తాడు, మా పని మేము చేసుకోండి. ఛాలెంజ్ ఎందుకు చేయాలి? గెలిపించుకుంటున్నాం చాలు. గెలిచిన దాంతో ఆయన ఎవరైతే సర్వే చేసిన సంగతి గెలిచిపోతుంది. అంతకంటే మేము ఆయన ఎట్లా పెట్టిన ఛాలెంజ్ చేసే కల్చర్ కాదు. మరి ఎవరి పని ఆడు చేస్తాడు, మా పని మేము చేస్తున్నాం. ప్రజల దగ్గర పోతున్నాం, ఓట్లు అడుగుతున్నాం, మీకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నాం. ఇప్పటి వరకు 5 పూర్తి చేసినా ఒకటి ఇవ్వలేదు, అది కూడా పూర్తి చేస్తామని చెప్పగలుగుతాం. సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌడీ షేటల్ని ఓడించాలి అన్నారు. చూడండి, ఇక వాళ్ళ దిగజారుడు రాజకీయాలు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశం గురించి, స్వాతంత్రం గురించి పోరాడిన పార్టీ. ఆ అభ్యర్థిని రౌడీ అనడం అది దిగజారుడు రాజకీయం. ఎవరైనా నా మీద కూడా కేసులు ఉన్నాయి. అంబేద్కర్ ఒక రోజు ముందు ఆయన పంజాగుట్టలో కూలగొడితే నేను గొడవ చేసిన, నా మీద కూడా కేసు ఉంది. అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ కట్టిస్తాన్నాడు, ఏమైందని చూడడానికి వస్తే దాని మీద కూడా కేసు. ఇలాంటి కేసులు ఉంటాయి. దాన్ని నువ్వు రౌడీ షీటర్ అని అనడం, అట్లంటే ఏం రౌడీ షీటర్ ఉన్నాడు, ఎవరిని మర్డర్ చేసిండా లేకుండా ఎవరిని చంపిండా, ఇవన్నీ వాళ్ళ లెవెల్. అంటే డెస్పరేట్ ఉన్నోడు ఇలాంటి భాష మాట్లాడతాడు. మేము ఎప్పుడు అంటలేము, వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. మేమేమో నన్ను పేరు ఎత్తినావా పలానోడు రౌడీ అని. రాజకీయంగా దిగజారుడు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నోళ్ళు ఇలాంటి భాష మాట్లాడతారని చెప్పగలరు. నేను కేటీఆర్ మాట్లాడుతూ ఈసారి కానీ మాగుంట సునీత గారిని గెలిపిస్తే మీ కాలర్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీని అడగతాను అన్నారు. ఇంకెక్కడ పట్టుకుంటారా? 10 ఏళ్ళు చేసినాక మీ దుకాణం మందిగా కాలర్ చేతి కాదు. మీ కాలర్ సరిగ్గా చేసుకొని మీరు మేధోమతనం పెట్టుకోండి. 10 ఏళ్లలో మేము ఏం తప్పు చేసినాము, ప్రజలు ఎందుకు తిరస్కరించి దాని మీద ఆలోచన చేయాలి. కానీ కాలర్ పట్టుకును, గల్ల పట్టుకుంటాం, ఏది లాగిప్పేస్తాం, ఇవన్నీ పనికిరాని మాటలు. ఒక స్టాండర్డ్గా మాట్లాడు. కాలర్ ఏం పట్టుకుంటాడు? మేము తప్పు చేస్తే కదా కాలర్. మీరన్నా తప్పు చేసిండ్రా లేదా? కాళేశ్వరం కట్టించారు, కోట్ల రూపాయలు తినేసిండ్రు. మరి మేమన్నా మీ కాలర్ పట్టాలన్నా మీరు మా కాలర్ పడతారా? ఇవన్నీ జనాన్ని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు అమాయకులు గారు. అందరి చేతిలో టీవీలు వచ్చినాయి, అందరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చినాయి, అందరి ఇళ్ళల్లో వీడియో వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ప్రజలు ఇలాంటి భాషను ఎవరు సహించరు. ఇప్పటికన్నా వాళ్ళు ఆలోచన చేసి మేము ఎక్కడ తప్పు చేసినాం, ఇక్కడ డబ్బు తీసుకుపోయి మహారాష్ట్రలో ఖర్చు పెడితే అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అన్నారు. ఇక్కడ రైతులకు మీరు ఖమ్మంలో సంఖ్యలు వేసినా లేదా? మిర్చి రైతులకు మీరేం మాట్లాడతారు? ఏదో రెచ్చగొట్టడానికి, ఒక షో చేయడానికి మాట్లాడుతుంది తప్పే అవన్నీ పనికిరావు. ఇక్కడంతా ఏది ప్రజలందరూ కూడా ఈసారి తప్పనిసరిగా గతంలో కంటోన్మెంట్లో గెలిపించినట్టే నవీన్ యాదవ్ను తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనేది మాకు నమ్మికున్నది. ప్రజలలో ఉత్సాహం ఉంది. ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్కే పట్టం కడతారు అనేది నా ఉద్దేశం. 3 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు. ఇప్పుడు ఉన్నోనితోటే పని తీసుకోవాలి. ప్రజలు కూడా మేధావులు అయినరు కదా. ఏమో 3 ఏళ్ల తర్వాత వీడు వస్తాడంటే ఉన్నోని ఎందుకు వదులుకోవాలి? వచ్చే సన్న బియ్యం ఇంకా దానికి సన్న బియ్యం పోదు,
అది పని చేస్తారు. ఇవన్నీ వాళ్ళ ఆలోచన. మేము తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం. 2 బెడ్రూమ్ ఇస్తాం, సన్న బియ్యం ఇస్తాం, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెడతాం. అందులో కూడా ఉత్తీర్ణులైన వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ కూడా ఒక అవకాశాలు ఇస్తాం. దాంతోపాటు A1 సిటీ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. అందరూ కూడా తెలంగాణ వైపే చూస్తున్నారు కదా. ఏ దేశం వాళ్ళు కూడా హైదరాబాద్కు ఆనా అని అడుగుతున్నారు. కనుక ఇది డెవలప్మెంట్ స్టేట్ అవుతుంది, నంబర్ 1 సిటీ అవుతుంది. కాబట్టి మా పార్టీ మీద, మా నాయకుడి మీద రేవంత్ రెడ్డి కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు 42% దేశంలో ఎవరు ఇయ్యలే. ఆయన రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము శాయశక్తి. మీకు దమ్ముంటే, నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీకి చెప్పి 9th షెడ్యూల్లో పెట్టి మా రాహుల్ గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టడం మద్దతు ఇస్తే నిజం తేలిపోతుంది. తనకు తానే ఓబీసీ అంటాడు, కానీ ఏం చేస్తాడు? అదే అగ్రకులాలు ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ బీసీలకు, బడుగోలుకాలకు న్యాయం చేయాలని వాళ్ళ తపన. గతంలో ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చింది. కాబట్టి అదే అడుగు జాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు నడిపిస్తున్నారు. తప్పనిసరిగా ఈ విజయం తథ్యం. తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడు. సో నిరుద్యోగులు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. వాళ్ళని కాంగ్రెస్ వ్యక్తులు కొట్టారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏమంటారు సార్? స్వతంత్రం చాలా మంది పెడతారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు పెడతారు. ప్రజాస్వామ్యం. వాళ్ళు ఎందుకు పెట్టిన మాకు అడిగే హక్కు లేదు. వాళ్ళకి ఏ ధీమాతో నిలబడ్డారో వాళ్ళు నిలబడ్డారు. కానీ మాకు మా ధీమా, మేము ఇచ్చిన వాగ్దానాలు, నేషనల్ పార్టీ మాది. తప్పనిసరిగా హస్తం గుర్తుకు ఓటేస్తారు. అది కూడా 2వ నంబర్ ఉంది. తప్పనిసరిగా మహిళలు కానీ, యువకులు కానీ, 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు ఉన్న యువకులందరూ మా వెనకాల ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఈనాడు 40% పెరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాకే ఓటేస్తారు. ఆ నమ్మిక మాకున్నది. ఎందుకంటే ప్రజలు చేయడానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. 10 ఏళ్ళ పరిపాలన చూసినాం. ఈనాడు కూడా 5 ఏళ్ళు చూద్దామని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఓట్ బ్యాంకు మాకు పడుతుంది. ఆ ఓట్ బ్యాంక్ తోటి మేము గెలుస్తాం. ఇక వాళ్ళు ఏది మాట్లాడినా కొంత డెస్పరేట్ అయి మాట్లాడుతున్నారు. ప్రతిదానికి మాకు జవాబు చెప్పేది. మా జవాబు ఒకటే, నవీన్ యాదవ్ని గెలిపించుతుంటే మా జవాబు ఉంటుంది అనేది నా ఉద్దేశం. బీజేపీలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో పెద్ద పార్టీ ఇంకో 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు అంటున్నారు సార్. చూడండి, బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఏది వచ్చినా మాట్లాడతారు. వాళ్ళు ఇవాళ 42% కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చినాక బీసీ మీటింగ్లకు వస్తున్నారు, మళ్ళీ బీసీలకు వ్యతిరేకం చేస్తారు. అది తెలిపోయింది. అందుగురించే ఇవాళ ఈ ఎలక్షన్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి అన్ని పార్టీలు పడితే ఎవరు వస్తారు, ఎవరు మద్దతు ఇస్తారు అని తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రజలకు, బీసీలకు అందరికీ తెలిసిపోయింది. ఒక పక్క బీఆర్ఎస్ మోసం చేస్తుంది, ఇంకో పక్క బీజేపీ కూడా బీసీలకు మోసం చేసే నిర్ణయం అయింది. అన్నిటికంటే ముఖ్యం, ఇద్దరు కూడా అగ్రకులాల వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి మా బీసీలు అందరూ కూడా ఎక్కడ ఏ మీటింగ్ తప్పనిసరిగా మా బీసీ అభ్యర్థిని గెలిపించాలి అనేది ప్రతి ఒక్క బీసీకి ఆలోచన వచ్చింది అనేది నా ఉద్దేశం. సో కొంతమంది ఏమంటున్నారంటే మాగుంట సునీత గారికి సానుభూతి పరంగా ఓట్లు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్. వాళ్ళు ఏమన్నా మేము ఇక జవాబు చెప్పమండి. వాళ్ళు ఏది లేనిపోని మాటలు, ప్రతిదానికి జవాబు ఎందుకు చెప్పాలి? మా ఓటుతోటే వాళ్ళకి జవాబు చెప్తాం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.